కొంతమంది ఇక్కడ మందు బాబులు ఉన్నారు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తెచ్చేశాడు అప్పుడే. దానికి తోడు 60 రూపాయల మద్యం నేనున్నప్పుడు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అయ్యిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 140 రూపాయలు ఎవరి జోబులోకి పోతుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, మద్యం రేటు పెరిగినప్పుడు మగవాళ్లు కాస్తో కోస్తో కూలి చేసి కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు తాగేసి డబ్బులు ఇవ్వడం పోయి మీ దగ్గర డబ్బులు లాక్కపోయే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఆడబిడ్డని అడుగుతున్నా. ఇది ఎక్కడ చోద్యమని నేను అడుగుతున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మగవాళ్ళ ఆరోగ్యం పోయి కొంతమంది శారీరకంగా బలహీనపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒక దుర్మార్గుడి ధనదాహం కోసం మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏం తమ్ముళ్ళు, నాసిరకం మద్యాన్ని అరికట్టాలనా లేదా? మీ ఆరోగ్యాన్ని కాపాడాలనా లేదా? జే బ్రాండ్లు పూర్తిగా రద్దు చేసే బాధ్యత నాది. దోచుకున్న డబ్బుల్ని కక్కిచ్చే బాధ్యత కూడా నాది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే మన దగ్గర లిక్కర్ స్కామ్ ఇంకా పెద్దది అవునా కాదా? ఇది దొంగల ముఠా అవునా కాదా? ఈ సారా ముఠాను అందజేయాలనా లేదా? తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయి, దానివల్ల గంజాయి వచ్చింది. డోన్లో గంజాయి ఉందా లేదా? ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, ఉందా? ఏమమ్మా గంజాయి ఉందా లేదా ఇక్కడ? అంటే మన పిల్లల్ని గంజాయి బారిన పేర్చిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డ్రగ్స్ నేర్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన పిల్లలను నిర్వీర్యం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ మనకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.